హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ మధ్య నా స్టడీ రిలేటెడ్ వీడియోస్ పెట్టడమే మానేశాను, మిగతా వీడియోస్ పెట్టడం వల్ల. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే స్టడీ రిలేటెడ్ వీడియోస్ రోజు ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, నార్మల్ వ్లాగ్స్తో పాటు. అయితే ఏపీ హిస్టరీలో నేను 7th చాప్టర్లో మొత్తం ఆనంద గోత్రికులు వరకు అయితే వచ్చాను. సో వాళ్ళ టాపిక్ అయితే చదువుతున్నాను. ఏపీ హిస్టరీతో పాటు ఇండియన్ హిస్టరీ కూడా రివిజన్ స్టార్ట్ చేశానన్నమాట. నేను అన్ని సబ్జెక్ట్స్ చదివేశానండి. ఓన్లీ ఏపీ హిస్టరీ మాత్రం చదవలేదన్నమాట. ఎందుకంటే నేను అంతకుముందు యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యాను, ఏపీఎస్సికి ప్రిపేర్ అవ్వలేదు. సో ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ అయితే నాకు కంప్లీట్ అవ్వలేదు. ఇండియన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవి రివిజన్ చేస్తున్నాను అనమాట. అవి స్టార్ట్ చేసినాను. ఇప్పుడైతే మోడర్న్ ఇండియన్ హిస్టరీ రివిజన్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ ఇండియా ఇన్ ద 18th century చాప్టర్ అయితే స్టార్ట్ చేశాను. అందులో మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ముఘల్ ఎంపైర్ డిక్లైన్ కోసం చెప్తారు. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన రాజుల కోసం మనం చదువుతామన్నమాట. ఔరంగజేబ్ తర్వాత బహదూర్ షా వస్తారు, తర్వాత ఫరూక్ షియార్ వస్తారు. అక్కడి వరకు అయితే నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ షా అన్నమాట. మహమ్మద్ షా కోసం అయితే చదవడం ఈరోజు స్టార్ట్ చేస్తానండి. ఇంకా రేపు ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేశాను అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.